అమెరికా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్పై పడింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు దిగుమతులపై ఎఫెక్ట్ పడింది. యుద్ధం కారణంగా అన్ని రంగాలపైన కోలుకోలేని దెబ్బ పడింది. రోజు రోజుకి భయాందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులపై ప్రభావం పడింది. ఇక గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతి నిలిచిపోయింది. తమిళనాడు నుంచి ఏపీకి గుడ్లు సరఫరా అవుతున్నాయి. కోడిగుడ్డుపై ₹3 తగ్గింది. గల్ఫ్ దేశాలకు రోజు 70 లక్షలకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక అరటి రైతులపైన యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతి అవుతుంది. ఎగుమతులు నిలిచిపోవడంతో అరటి కిలో ₹10కు పడిపోయింది. రంజాన్ సమయంలో ఎక్కువగా ఇరాక్, ఇరాన్, యుఏఈకి అరటి ఎగుమతి అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఎగుమతి చేసిన అరటి కూడా సముద్రంలోనే కంటైనర్లో ఉండిపోయింది. ఇక ఉల్లి అరటి సరఫరాపై కోలుకోలేని దెబ్బ పడింది. యుద్ధం కారణంగా 20 రోజుల్లో వెళ్లాల్సిన సరుకు ఇప్పుడు 45 రోజులు పడుతోంది. ఒక్కో షిప్కు అదనంగా $1 మిలియన్ ఇంధనం ఖర్చు అవుతోంది. ఎర్ర సముద్రం, సూయాజ్ కెనాల్ మీదుగా రవాణాతో మోయలేని భారం తలకెక్కుతోంది. సామాన్యుడి సొంతింటి కలపైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దుబాయ్ దద్దరిల్లింది. ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని ఉదయం దాడులు జరిగినట్లు చెప్తున్నారు. పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఉన్నారు. దీంతో తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్టు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినప్పటికీ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక దుబాయ్తో పాటు అబుదాబిలోనూ భీకర పేలుడు శబ్దాలు వినిపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు ప్రకటించాయి. ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. దుబాయ్ మొత్తానికైతే దద్దరిల్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఎయిర్పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ఉదయం దాడులు జరిగినట్టు చెప్తున్నారు. పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటంతో ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఉన్నారు. ఇక దీంతో తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక అయినప్పటికీ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంట